సాధారణంగా మనం గుడికి వెళ్తే దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేసి వచ్చేస్తాం. కానీ హైదరాబాద్లోని ఇస్కాన్ టెంపుల్కి వస్తే మాత్రం రాధాకృష్ణుల దివ్య దర్శనంతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విదేశీ భక్తుల కృష్ణనామస్మరణ, గోమాతల సంరక్షణ, వేదాంత ప్రవచనాలు, అమృతంతో సమానమైన అన్నప్రసాదం ఇవన్నీ ఒకే చోట మనకు కనిపిస్తాయి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్లోని ఆ భక్తిమయ వాతావరణాన్ని, మా దర్శన అనుభవాలను మీతో పంచుకోబోతున్నాం. పూర్తి వీడియో చూసి మీరు కూడా ఆ అనుభూతిని పొందండి. మన హైదరాబాద్లో ఎన్నో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది ఈ ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం ఈ దివ్య క్షేత్రం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మన మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఆలయ నిర్మాణం చాలా అందంగా, వైభవంగా ఉంటుంది. చుట్టూ చూస్తే భక్తుల సందడి కనిపిస్తోంది. ఒకవైపు భజనల చప్పుడు, మరోవైపు ధూప దీపాల సువాసనలు. గుడిలోకి అడుగు పెడుతుంటేనే మనసు భగవంతుడి వైపు మళ్ళుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడి దర్శనం కోసం వేచి చూస్తూ లోపలికి వెళ్తున్నారు. మెయిన్ హాల్లోకి రాగానే మన కళ్ళు గోడలపైకి వెళ్తాయి. రాధాకృష్ణుల జీవిత ఘట్టాలు, లీలలను తెలిపే ఎన్నో అందమైన ఫోటో ఫ్రేమ్లు గోడలపై మనకు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడి లీలలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక గర్భాలయంలో ఉన్న శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలను చూస్తే రెండు కళ్ళు చాలు. రంగురంగుల పట్టు వస్త్రాలు, తాజా పూలమాలలు, మెరిసే ఆభరణాలతో స్వామివారిని ఎంతో దివ్యంగా అలంకరించారు. భక్తులంతా చేతులు జోడించి హరే కృష్ణ హరే రామ అంటూ కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఇక్కడ రాధాకృష్ణులతో పాటు మనకు మరో విశేషమైన దర్శనం లభిస్తుంది. అదే పూరి జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవి విగ్రహాలు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే జగన్నాథుడిగా పూజలందుకుంటాడు. బలభద్రుడు స్వామివారి సోదరుడు, సుభద్రాదేవి వారి సోదరి. ఇస్కాన్ సంప్రదాయంలో జగన్నాథుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పెద్ద కళ్ళతో, దయామయమైన రూపంతో ఉన్న జగన్నాథుడిని చూస్తే మన కష్టాలన్నీ మర్చిపోయి భక్తితో నమస్కారం చేస్తాం. ఆలయంలో దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు మమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయం విదేశీ భక్తులు. ఎక్కడో దూరదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన భారతీయ వస్త్రాలు ధరించి, నుదుటిన తిలకం పెట్టుకుని ఎంతో భక్తితో శ్రీకృష్ణుడిని కీర్తిస్తున్నారు. చేతిలో జపమాల పట్టుకుని హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు. భక్తికి భాష, దేశం, కులం అనే తేడాలు ఉండవని, భగవంతుడి ముందు అందరూ ఒకటేనని వీరిని చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దర్శనం తర్వాత ఆలయంలో మరో మంచి కార్యం జరుగుతోంది. ఒకవైపు భక్తులు కూర్చుని భగవద్గీత సారాంశాన్ని, కృష్ణ భక్తి ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. జీవితంలో ప్రశాంతత ఎలా పొందాలి, ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అనే ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా ప్రవచన రూపంలో చెబుతున్నారు. పెద్దలు, యువకులు అందరూ శ్రద్ధగా కూర్చుని వింటున్నారు. మన సంస్కృతిని, సనాతన ధర్మాల్ని తెలుసుకోవడానికి ఇలాంటి సత్సంగాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆలయ ప్రాంగణంలోనే ఒక పవిత్రమైన గోశాల కూడా ఉంది. కృష్ణుడికి గోవులంటే ఎంత ప్రీతిపాత్రమో మనందరికీ తెలుసు. గోమాతలు సకల దేవతలు ఉంటారని మన నమ్మకం. ఇక్కడ గోవులను ఎంతో శుభ్రంగా, ప్రేమగా సంరక్షిస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి గోమాతను దర్శించుకొని వాటికి సేవ చేసి పుణ్యం పొందుతున్నారు. భగవంతుడి దర్శనం తర్వాత ఎంతో పవిత్రమైనది అన్నప్రసాదం. భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మన పాపాలు తొలగిపోయి మనసు పవిత్రమవుతుందని చెబుతారు. ఇక్కడ భక్తులందరికీ ఎంతో శుచిగా, రుచికరంగా అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. ఆ ప్రసాదం తింటుంటే సాక్షాత్తు అమృతం తిన్నట్లే అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ వాతావరణం ఎంతో పవిత్రంగా, భక్తిభావంతో నిండి ఉంది. కుటుంబాలతో వచ్చిన వారు, చిన్నపిల్లలు, యువత, వృద్ధులు అందరూ భక్తితో స్వామి సేవలో కనిపిస్తున్నారు. మేము దర్శనం కోసం వచ్చినప్పుడు ఒక సాధారణ గుడిలా ఉంటుందనుకున్నాం. కానీ రాధాకృష్ణుల దివ్యమంగళ స్వరూపం, జగన్నాథుని దర్శనం, గోసేవ, వేద ప్రవచనాలు, ఆ మధురమైన అన్నప్రసాదం ఇవన్నీ మా మనసుకు ఎంతో తృప్తినిచ్చాయి. ఈ బిజీ జీవితంలో కొద్దిసేపు దైవ చింతనలో గడపడానికి ఇది నిజంగా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. మీరు కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ని దర్శించుకుని ఆ రాధాకృష్ణుల కృపకు పాత్రలు కండి. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మీ అనుభవాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. Hare Krishna. What is the event going on? Actually, this year we are completing the 50th anniversary of our temple. Srila Prabhupada is the founder of ISKCON. He started this temple in 1976. He personally inaugurated the lordships here. Shri Radha Madan Mohan Ji, Shri Gaurnita, Jagannath Vallabh Subhadra Mai. They are personally installed by Srila Prabhupada in 1976. In all over the world, Srila Prabhupada is the founder of ISKCON. He established 108 temples, and out of that only 6 temples are in India what he inaugurated, and out of that one is our temple. So the way in South India we are having Shri Vaishnavas and they are having 108 devotions, like that ISKCON also have 108 temples which was established by Prabhupada, and this is one of them. So that is the significance. This is the biggest temple of South India. This is the one of the biggest temple in South India, and personally inaugurated by Srila Prabhupada, the only temple in South India which is inaugurated by Srila Prabhupada, who is the founder of ISKCON. What are the charities you do here? So here we do prasadam distribution to many people. We do youth preaching, like outreach to the youths. Then we do congregation preaching, corporate seminars and everything. We are having Goshala. Here we are having 5 cows and another 30 cows are there in Medipalli. Their big Goshala is there. And along with that we are having one guest house in a Giriraj Retreat Center we call it. Is in Moinabad, there that side. So there we call many corporate people and everything to come there and have a retreats and everything like that going on. We saw many foreign people also here. Yes, Is it foreigners. international? Yes, our organization is international organization, and there are many students from many people from the different countries and everything. So we are having this ISKCON in 180 countries. ISKCON temples are there. So that is very wonderful. This is international society. What are the timings of this temple? Yeah, morning we are having Mangalarti 4:30 to 5 a.m. Mangalarti will be there. After that 7:30 morning temple opens and it goes on till 1 o'clock. And then again evening 4:30 it starts till night 9 o'clock. These are the temple timings. All of you can come. And this 50th anniversary we are celebrating for these 4 days from 15th, 16th, 17th and 18th. So every day morning we are having function in here in temple, and evening there is in exhibition grounds. So all of you can come in exhibition grounds evening 5 to 9 o'clock, 10 o'clock it is there in exhibition grounds every day. What you do there now? There in exhibition grounds we are having cultural festivals, also many ISKCON dignitaries and the outside dignitaries like governors, and they are coming there for programs, cultural festivals, so there dance, dramas, drone show on 18th, special drone show is there, which is like 1,000 drones will be flying there and having different